హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ క్లాస్లో సాంఘిక శాస్త్ర బోధన లక్ష్యాలు, అలాగే ఆశయానికి లక్ష్యానికి మధ్య తేడాలేంటి, అలాగే లక్ష్యము స్పష్టీకరణకు మధ్య తేడాలేంటి, స్పష్టీకరణం అంటే అసలు ఏంటి అనే దాని గురించి అయితే లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం. సో టుడే టాపిక్ వచ్చేసి మనకు సాంఘిక శాస్త్రం బోధన స్పష్టీకరణంలో జ్ఞానం అనే లక్ష్యంలో స్పష్టీకరణలు అనేవి ఎన్ని ఉన్నాయి, ప్లస్ అవగాహన అనే లక్ష్యంలో స్పష్టీకరణలు అనేవి ఎన్ని ఉన్నాయనే దాని గురించి అయితే నేర్చుకుందాం. యాక్చువల్గా మనకు బోధన లక్ష్యాలు ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నాయి కదా అండి. ఆ 7లో ఫస్ట్ 1 జ్ఞానము, సెకండ్ 1 అవగాహన. దాని గురించి అయితే మీరు ఈ వీడియోలో అయితే నేర్చుకుంటారు. సో క్లాస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ అండ్ చాలా తక్కువ లెంగ్త్లో క్లాసెస్ అనేవి మంచి యూస్ఫుల్ క్లాసెస్తో అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. అండ్ ఇప్పటి నుండి వీడియోస్ అనేది అప్ టు 2 డేస్కి ఒకసారి లేకుంటే ఏదైనా పాసిబుల్ టైంలో మీకు షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో టైం అనేది మనకు చాలా అంటే చాలా తక్కువగా ఉంది. ఓన్లీ 45 డ్యూరేషన్ ఇచ్చారు. అఫ్ కోర్స్ ఇది మనకు అంటే కొత్తగా రాసే వాళ్ళకి, టెట్ ఎలిజిబిలిటీ కాని వాళ్ళకైతే ఇది గుడ్ న్యూస్ అయితే కాదు. బట్ 6 ఇయర్స్ నుండి మనకు ఎంత అయితే వెయిట్ చేస్తామో వాళ్ళకైతే చాలా చాలా మంచి విషయం అండి ఇది. సో డోంట్ టైం వేస్ట్ కాకుండా మంచిగా చదవండి ప్రతిదీ కూడా. యాక్చువల్గా రివిజన్ అది నెంబర్ ఆఫ్ టైంలో మీరు రివిజన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఈ క్లాస్ అనేది మీకు నచ్చినట్లుగా అయితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ సాంఘిక శాస్త్రం బోధన స్పష్టీకరణలు, స్పెసిఫికేషన్స్ ఆఫ్ టీచింగ్ సోషల్ స్టడీస్. సాంఘిక శాస్త్రం బోధన స్పష్టీకరణంలో ఫస్ట్ 1 ఏంటి మనకు జ్ఞానం అంటేనే ఏంటి, సింపుల్గా అండ్ షార్ట్కట్లో ఏంటో చెప్పండి. తెలియనిది తెలుసుకోవడం. ఫస్ట్ జ్ఞానం అంటే తెలియనిది తెలుసుకోవడం అంటే మనకు భావనలకు సంబంధించినది, లేకుంటే వాస్తవాలకు లేదా సాంకేతిక పదాలు తెలుసుకోవడానికి, అలాగే మనకు తేడాలు ఉంటాయి కదా, అంటే తేదీలను గుర్తించడానికి, ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అంటే తెలియని దానిని తెలుసుకోవడమే జ్ఞానం. సింపుల్గా తెలియనిది తెలుసుకోవడమే జ్ఞానం. అంటే ఇప్పుడు జ్ఞానం అనే లక్ష్యంలో ఎన్ని స్పష్టీకరణలు ఉన్నాయి మనకి? 2. జ్ఞానం అనే లక్ష్యంలో ఎన్ని స్పష్టీకరణలు ఉన్నాయి? 2 స్పష్టీకరణలు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే పునఃస్మరణ, గుర్తించడం. పునఃస్మరణ అంటే రీకాల్, గుర్తించడం అంటే రికగ్నైజేషన్. అంటే ఇక్కడ చూడండి, పునఃస్మరణ అంటే ఏంటంటే చూడకోకుండా గుర్తుకు తెచ్చుకోవడం. మరి గుర్తించడం అంటే చూసి గుర్తించడం, ఐడెంటిఫై చేయడం, చూసి గుర్తించడం. పునఃస్మరణ అంటే చూడకోకుండా గుర్తుకు తెచ్చుకోవడము, చూసి గుర్తించడం అంటే గుర్తించడం. ఇవన్నీ ఏంటి మనకి జ్ఞానం అనే లక్ష్యంలో 2 రకాల స్పష్టీకరణలు. అందులో ఫస్ట్ 1 పునఃస్మరణ, రీకాల్. సెకండ్ 1 గుర్తించడం, రికగ్నిషన్. పునఃస్మరణ అంటే ఏంటి? చూడకుండా గుర్తుకు తెచ్చుకోవడం. గుర్తించడం అంటే చూసి గుర్తించడం. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఖాళీలను పూరించే ప్రశ్నలు పునఃస్మరణ అనే స్పష్టీకరణలకు సంబంధించినవి. ఒక్కోసారి మనము ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తుంటాం. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్వాతంత్ర దినోత్సవం మనకు డాష్ ఎప్పుడు వచ్చిందనేసి ఇక్కడ మనము ఖాళీలుగా ఇచ్చామనుకోండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అప్పుడు మనం చూడుకోకుండా గుర్తు అయితే చేసుకుంటాం కదా. సో ఆ ఖాళీలను పూరించే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అక్కడ పునఃస్మరణ అనే స్పష్టీకరణకి సంబంధించినవి. అంటే మనం ఇక్కడ 1947 అనేది చూడకోకుండా గుర్తు తెచ్చుకోవడం. బట్ గుర్తించడం అనే దాని గురించి చూసుకుంటే బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఒక ఆన్సర్ మాత్రమే మనం కరెక్ట్ ఆన్సర్ పెడతాం. మరి ఆ సరైన సమాధానాన్ని తెలుసుకోవడమే గుర్తించడము. రైట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయడమే, రికగ్నైజ్ చేయడమే గుర్తించడం. అంటే 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ అనేది మనం రైట్ ఆన్సర్గా గుర్తిస్తాం కదా. సో దాన్నే మనము గుర్తించడం అనేది అంటారు. అర్థమైందా అండి? ఓకే. అంటే మనం ఇక్కడ మ్యాక్సిమం మనకు ఎలాంటి క్వశ్చన్స్ జ్ఞానం కిందికి వస్తాయంటే ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, హూ, ఎప్పుడు, వెన్, ఎక్కడ, వేర్, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవే జ్ఞానము. హూ, వెన్, వేర్ అనే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవే జ్ఞానంకి సంబంధించినవి. ఇది మనకు జ్ఞానం అనే లక్ష్యంలో 2 రకాల స్పష్టీకరణల గురించి అయితే ఇన్ఫర్మేషన్. సెకండ్ 1 వచ్చేసి అవగాహన. ఇక్కడ చూడండి, అంటే భావనల మధ్య ఉండే సంబంధాన్ని తెలుసుకోవడము లేదా అర్థవంతంగా భావనలను నేర్చుకోవడము. ఏంటండి అవగాహన అంటే
భావనల మధ్య ఏదైనా భావనల మధ్య ఉండే సంబంధాన్ని తెలుసుకోవడము లేదా అర్థవంతంగా భావనలు అనేవి నేర్చుకోవడం. ఇది మనకు అవగాహన గురించి. ఈ అవగాహనలో మొత్తం మనకి ఎన్ని స్పష్టీకరణలు ఉన్నాయంటే 10 స్పష్టీకరణలు అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ తేడాలు లేదా తారతమ్యాలు లేదా భేదాలు తెలుసుకోవడం. ఇవన్నీ ఫస్ట్ స్పష్టీకరణ. ఎక్కడ? అవగాహన అనే లక్ష్యంలో. అవగాహన లక్ష్యంలో స్పష్టీకరణలు అనేవి 10 ఉన్నాయి. అందులో మొదటిది తేడాలు, తారతమ్యాలు, భేదాలు. ఈ 3 కూడా ఒకటే అండి, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూడండి. గ్రహణానికి నక్షత్రానికి తేడా, ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి పరోక్ష ప్రజాస్వామ్యానికి మధ్య ఉండే తేడాలు, బాబర్ పరిపాలన అక్బర్ పరిపాలనకు ఉండే తేడాలు ఎక్సెట్రా. ఇలాంటివన్నిటి కూడా అంటే మనం తేడాలనేవి ఒక భావనకి ఇంకొక భావానికి మధ్య ఉండే సంబంధాన్ని అంటే తేడాలనే మనము నేర్చుకుంటాం. అంటే తేడా ఇక్కడ చూడండి, తెలుసుకోవడము, తేడాలు అనేసి కదా మనకి డిఫరెన్స్ ఏదైనా ఉందా అంటే అది అవగాహన అనే లక్ష్యంలో తేడాలు, తారతమ్యాలు తెలుసుకోవడం, భేదాలనే స్పష్టీకరణంలో ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ మనం చూడొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి పోలికలు, సారూప్యత. అవగాహన అనే లక్ష్యంలో రెండవ స్పష్టీకరణ ఏంటి? పోలికలు అండ్ సారూప్యత. అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. గవర్నర్ అధికారాలను రాష్ట్రపతి అధికారాలతో పోల్చడం. గవర్నర్ తన యొక్క అధికారాలను అలాగే కంపారిజన్ అండి, అక్కడ ఉండే అధికారాలకి రాష్ట్రపతికి ఉండే అధికారాలకి పోల్చడాన్ని మనం పోలికలు లేదా సారూప్యతలు అనేసి కూడా అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. నానాజాతి సమితి లక్ష్యాలను ఐక్యరాజ్య సమితి లక్ష్యాలతో పోల్చడము. నానాజాతి సమితి లక్ష్యాలను ఐక్యరాజ్య సమితి లక్ష్యాలతో పోల్చడాన్ని మనము పోలికలు లేదా సారూప్యత అంటారు. అండ్ నెక్స్ట్ అవగాహన అనే లక్ష్యంలో థర్డ్ స్పష్టీకరణ మనకు వర్గీకరించడం. అంటే ఇక్కడ చూడండి, భాగాలుగా వర్గీకరించడం అనేది క్వశ్చన్లోనే ఉంది మీకు. ఇక్కడ వర్గీకరించడం అంటే దానిని మనము భాగాలుగా విభజించడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, విద్యార్థి పీఠభూములను వర్గీకరించాడు. ఇక్కడ వర్గీకరించాడా లేదా, పీఠభూములు ఎన్ని ఉన్నాయి నాకు దాని గురించి అతను వర్గీకరించాడు. ఇంకొక ఎగ్జాంపుల్, అడవులను 3 రకాలుగా వర్గీకరించాడు. అందులో ఆకురాల్చు అడవులు అనేసి, టైడా అడవులు అనేసి, చిట్టడవులు అనేసి ఇలా వర్గీకరించడం అన్నమాట. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని మనము వర్గీకరించడం. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ విద్యార్థి ద్రవ్యమును వర్గీకరించాడు. అందులో చూడండి, ఇచ్ఛాపూర్వక ద్రవ్యము, న్యాయాత్మకమైన వర్గం. ఇలా ఇక్కడ మనం వర్గీకరించారు కదా, దానినే మనము వర్గీకరించడం అనేసి అంటారు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, పరస్పర సంబంధాలను గుర్తించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అడవులు నరికివేస్తే వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. అంటే ఇక్కడ సంబంధం వెతికాం కదా, అడవులు కన్నా నరికివేస్తే ఆటోమేటిక్గా కాలుష్యం అనేది పెరుగుతుంది. అంటే ఇక్కడ ఏమైంది, రెండిటికి పరస్పర సంబంధాలని ఐడెంటిఫై చేశాడు. విద్యార్థి పరస్పర సంబంధాలను గుర్తించాడు. ఎందుకు? అడవులను నరికివేస్తే వాతావరణం అనేది కాలుష్యం అనేది పెరుగుతుంది. ఇక్కడ సంబంధాలను గుర్తించడం. ఇంకొక ఎగ్జాంపుల్, ధర పెరిగితే దాని యొక్క డిమాండ్ అనేది తగ్గుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. దీనిని ఇక్కడ ఏం జరిగింది, మనకు పరస్పర సంబంధాలని గుర్తించాడనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఉదాహరణలు ఇవ్వడం. బోధనలో ఉపాధ్యాయుడు ఒక ఉదాహరణ ఇస్తే ఆ ఉదాహరణకు ఆధారంగా విద్యార్థి సొంత ఉదాహరణలు ఇవ్వడము. ఉదాహరణ క్వశ్చన్లోనే ఉంది చూడండి. ఉదాహరణలు అంటే బోధనలో ఉపాధ్యాయుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఆ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని విద్యార్థి సొంతంగా ఒక ఎగ్జాంపుల్ అనేది ఇవ్వడము. అర్థమైందా అండి? బోధనలో మనం ఇప్పుడు బోధన చేస్తాం కదా, సో అలాంటి టైంలో టీచరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. అంటే మనమైనా సరే ఒక ఎగ్జాంపుల్ అనేది ఇస్తాం కదా, సో ఆ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని ఆ విద్యార్థి సొంతంగా ఓన్గా ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వడం. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఐచ్ఛిక ద్రవ్యానికి ఉదాహరణ అనేసి మనం చెప్పాం. ఐచ్ఛిక ద్రవ్యానికి ఉదాహరణ చెక్, డ్రాఫ్ట్, మనీ కూడా ఆప్షనల్గా అయితే ఉంటుంది. మనం ఇక్కడ ఐచ్ఛిక ద్రవ్యానికి ఉదాహరణ చెప్పాం. అంటే తన అబ్బాయి ఏమంటాడు, చెక్. ఐచ్ఛిక ద్రవ్యానికి ఉదాహరణ చెక్ అన్నాం అనుకోండి.
సార్ డ్రాఫ్ట్ మనీ కూడా ఆప్షనల్ ఉంటుంది కదా అనేసి తను చెప్పడం అన్నమాట. అంటే మనం ఇచ్చిన ఒక ఉదాహరణను ఆ ఉదాహరణను బేస్ చేసుకొని తను కూడా ఒక ఉదాహరణను ఇవ్వడం అనేది కూడా ఇక్కడ ఉదాహరణలు ఇవ్వడానికి వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వివరించడం. ఏదైనా ఒక భావనను అర్థవంతంగా చెప్తే వివరించడము చాలా ఈజీ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఇక్కడ మీకు క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను, అంటే వివరిస్తున్నాను కదా. అంటే ఏదైనా ఒక భావనను అర్థవంతంగా చెప్తే దానిని వివరించడము అంటారు. అంతేనా? వివరించడం అంటే ఏదైనా ఒక భావనను అర్థవంతంగా చెప్తే అది వివరించడం. ఫర్ ఎగ్జాంపుల్ భూభ్రమణ భావనను వివరించడము, చంద్రగ్రహణము సూర్యగ్రహణం గురించి వివరించడము, ఇవన్నీ కూడా వివరించడం కిందకైతే వస్తాయి. అండ్ 7th వన్ అనువదించడం. దీని ట్రాన్స్లేషన్ అంటారు. అంటే ఇక్కడ ఏం లేదండి, షార్ట్ కట్ ఫామ్స్ యూజ్ చేస్తాడు విద్యార్థి ఎప్పుడైనా సరే. CO2 అంటే ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. O2 అంటే ఏంటి? ఆక్సిజన్ అనేసి. CH4 మిథేన్ అని దాన్ని కన్వర్ట్ చేస్తాడు, అంటే ట్రాన్స్లేషన్ చేస్తాడు. దానినే మనము అనువదించడం అంటారు. అంటే ఇక్కడ మనకు సాంకేతిక పదాలు ఉంటాయి కదా, సో ఆ సాంకేతిక పదాలకు అర్థాలుగా చెప్పి దానిని అనువదించడమే మనకు ట్రాన్స్లేషన్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, వ్యాఖ్యానించడము, ఇంటర్ప్రిటేషన్. అయితే వ్యాఖ్యానించడం ఒక ఎగ్జాంపుల్. మన భారతదేశంలో స్వాతంత్రం తర్వాత అక్షరాస్యత అనేది ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? 1951లో 18% ఉన్నది, అండ్ 1961లో 28% అక్షరాస్యత అనేది. దాన్ని బేస్ చేసుకుని అంటే ఎవ్రీ 10 yearsకి ఒకసారి ఎంత అక్షరాస్యత అనేది పెరుగుతుందా అనే దాని గురించి మనం ఇక్కడ వ్యాఖ్యానించడం అన్నమాట. అంటే మనకు ఎవ్రీ 10 yearsకి ఒకసారి అక్షరాస్యత శాతం అనేది పెరుగుతూ ఉంటుంది కదా, అంటే ఆ వ్యాఖ్యానించడం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అంటే విద్యార్థి పట్టికలోని దత్తాంశాల ఆధారంగా అర్థవంతంగా చెప్పడాన్ని, దత్తాంశాల గురించి అర్థం చెప్పడాన్ని వ్యాఖ్యానించడం అంటారు. విద్యార్థి పట్టికలోని, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ పట్టిక ఇచ్చింటాము, 10 years కలిపి డేటా ఇచ్చింటాం అనుకోండి. ఆ 10 years యొక్క పట్టికను బేస్ చేసుకొని, అంటే అక్కడ పట్టికలోని దత్తాంశాలను బేస్ చేసుకొని అర్థవంతంగా చెప్పడాన్ని, దత్తాంశాల గురించి అర్థం చెప్పడాన్ని వ్యాఖ్యానించడం అంటారు. అర్థమైందా అండి? అండ్ నెక్స్ట్ వన్ తప్పులను గుర్తించడము, మిస్టేక్స్ని చూడడం. ఇచ్చిన వాక్యంలో తప్పును గుర్తిస్తే అవగాహన యొక్కనే స్పష్టీకరణ. ఇచ్చిన వాక్యంలో తప్పును గుర్తిస్తే అవగాహన యొక్క స్పష్టీకరణే తప్పులను గుర్తించడము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు అక్బర్ అనేసి నేను అంటాను, అక్బర్ అనేసి అంటారు. మరి మీరేమంటారు? కాదు బాబర్ అంటారు. మరి ఇందులో రెండిట్లలో ఏది మనకు రైట్? బాబర్. అంటే ఇక్కడ మనం ఏం చేసాము? తప్పుని గుర్తించాము. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు అక్బర్ కాదు బాబర్ అనేసి గుర్తించాము కదా. అలా ఈ వాక్యంలో మిస్టేక్ అనేది ఉంది, సో అది మనం దాన్ని తప్పులను గుర్తించడం. అండ్ లాస్ట్ వన్ తప్పులను సరిదిద్దడం, రెక్టిఫై ఎర్రర్స్. ఇందాకే మనం చెప్పుకున్నాం కదా అండి, తప్పులను గుర్తించడం అంటే ఏదైనా ఒక వాక్యంలో మిస్టేక్స్ని మనం ఐడెంటిఫై చేయడం, అంటే దానినే మనము సరిదిద్దడం అనేసి కూడా అంటారు. అంటే ఆ తప్పుని సరిదిద్దడాన్నే రెక్టిఫై ఎర్రర్స్ అంటారు. అంటే తప్పులను సరిదిద్దడం అంటే ఇచ్చిన వాక్యంలో తప్పైన ఆన్సర్ని కరెక్ట్గా చేయడం. ఈ ఓవరాల్గా చూసుకుంటే ఇది మనకు జ్ఞానము 2 రకాల స్పష్టీకరణలు, అవగాహన 10 రకాల స్పష్టీకరణలు అయితే నేర్చుకున్నాము. సో ఐ హోప్ మీకు క్లాస్ అనేది చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది నేర్చుకున్నారనేసి నాకు నమ్మకం ఉందండి. సో మీకు క్లాస్కి నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మీకు వినియోగము అనుప్రయుక్తము దాని గురించి రేపటి వీడియోలో అయితే నేర్చుకుందాం.